నమస్కారం. ఇది ఎక్స్‌ప్లోర్ విత్ సాత్విక్. కాలమనేది ఎప్పుడూ ఆగని ఒక చక్రం. దాన్ని తిప్పేది పరమాత్మ. ఆ పరమాత్మ మానవ రూపంలో చేసిన మహాప్రయాణమే ఈ కృష్ణగాథ. కృష్ణుడు దేవుడు మాత్రమే కాదు, మన హృదయంలోని స్నేహితుడు, దారిచూపే గురువు, జీవితం నేర్పే మార్గదర్శి. మధుర నుండి కురుక్షేత్రం వరకు విస్తరించిన ఈ గాథ కాలం 4 యుగాలుగా విభజించబడింది. కృత, త్రేత, ద్వాపర, కలి. ప్రతి యుగంలో విష్ణువు అవతారం మత్స్య నుండి కల్కి వరకు. ఇప్పుడు ద్వాపర యుగంలో ధర్మం కేవలం 2 పాదాల మీదే నిలిచింది. అధర్మం పెరిగింది, స్వార్థం రాజ్యమేలుతోంది. ప్రజలు బాధలో మునిగిపోయారు. భూమి తల్లి తన వేదనను భరించలేక భూదేవిగా పరమాత్మను వేడుకుంది. ప్రభూ, ధర్మాన్ని రక్షించండి. ఆ అరుపు ఆకాశాన్ని తాకి వైకుంఠాన్ని కదిలించింది. ఆ వేదనను చూసి పరమాత్మ సంకల్పించాడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను, నేను రాబోతున్నాను. యుగపురుషుడి ఆగమనానికి సమయం ఆసన్నమైంది. మధుర ఒకప్పుడు సుభిక్షంగా వెలిగిన రాజ్యం. ఉగ్రసేన మహారాజు పాలనలో ధర్మం పరిపూర్ణంగా ఉండేది. ఉగ్రసేనుడు పద్మావతి దంపతులకు కంసుడు పుత్రుడు, దేవకి ఆయన సోదరుడు, దేవకుని కుమార్తె. కాని అధికారదాహంతో అంధుడైన కంసుడు తన తండ్రినే కారాగారంలో బంధించాడు. దేవకీ వివాహ సమయంలో ఆకాశం గర్జించిందిది, ఓ కంస, నీ మృత్యువు, ఆమె 8వ సంతానం. ఆ మాటతో అతడు క్రూరత్వానికి రూపమయ్యి దేవకీ వసుదేవులను బంధించి పుట్టిన ప్రతి శిశువును నిర్దయగా సంహరించాడు. 7వ గర్భం యోగమాయ దైవ సంకల్పంతో రోహిణి గర్భంలోకి మారి బలరాముడిగా అవతరించింది. అర్ధరాత్రివేళ దివ్యకాంతి విరజిమ్మగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. సంకెళ్ళు తెగిపోయాయి. వసుదేవుడు శిశువును తీసుకొని యమునా దాటుతుండగా నది 2గా చీలి దారి ఇచ్చింది. ఆదిశేషుడు కాపాడాడు. గోకులంలో కృష్ణుణ్ణి ఉంచి యోగమాయను తీసుకుని వచ్చిన వసుదేవుడు ఆమె దుర్గారూపంలో ప్రత్యక్షమై, నీ శత్రువు ఇప్పటికే పుట్టాడు అని కంసుడిని హెచ్చరించింది. ఇదే కృష్ణ జనన మహిమ. అధర్మానికి అంతం ప్రారంభమైంది. చూశారు కదా కృష్ణ జననం వెనుక ఉన్న ఆ దివ్య రహస్యాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. గోకులంలో బాలకృష్ణుడు చేసే అద్భుతాలు వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి ఎక్స్‌ప్లోర్ విత్ సాత్విక్. ధన్యవాదాలు.